సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అసలు ఇండియాలోనే తొలి పూజలు అందుకునే వినాయకుడు అయితే వినాయక చవితి అయితే మనకు వచ్చేసింది కదా. అయితే మనం పల్నాడు జిల్లాలోని వినుకొండలో అయితే ఈ రోజు ఉన్నాము. అసలు ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నారు అనేది ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. మీ పేరు సార్? నా పేరు గుడివాడ చిన్నపతినాథరావు. సార్ మీరు ఇక్కడ విగ్రహం ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు సార్? గత 13 సంవత్సరం నుంచి ఇక్కడ విగ్రహం పెట్టారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు అనేది చేపట్టారు సార్? సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ మామూలుగా ఈ జబర్దస్త్ కానీ ఒక మన పాత కార్యక్రమాలు ఉంటాయి చూడు, కోలాటాలు, భజనలు అన్ని ఏర్పాటు చేసి కోలాహలంగా ఉండేటట్లు 9 రోజులు కార్యక్రమం చేస్తాం. వినోద కార్యక్రమాలు. నా పేరు మంత్రిరావు సత్యనారాయణ, ఆడిటర్. ఇక్కడ వినాయకుడికి సంబంధించి మీరు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సో ఎలాంటి ఈవెంట్స్ అనేది మీరు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు సార్? మామూలుగా ఇక్కడ కార్యక్రమాలు అనేది గత 2012వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2024 సంవత్సరం గత 13 సంవత్సరాలుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మేము 20 మంది కమిటీగా ఏర్పడి ఆ కమిటీ వాళ్ళందరం కలిసి కుల మత భేదాలకు అతీతంగా అందరం కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో విజయవాడ కూచిపూడి వారు కానీ, పోతే మన పాతకొండలు వాళ్ళ కార్యక్రమాలు కానీ, కోలాటాలు కానీ, పోతే భజనలు, పోతే మిమిక్రీ ఆర్టిస్టులతోటి వాళ్ళతోటి పిల్లల వినోద కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ భారీ సెట్టింగులతో కనక తప్పేటతో ఆగస్టు 15వ తారీఖు నిమజ్జన కార్యక్రమం చేస్తాం. సార్ అంటే ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు కదా, ఇక్కడ ఏదైనా స్పెషల్ పూజలు ఏదైనా నిర్వహిస్తున్నారా సార్? శనివారం రోజు కళ్యాణం కార్యక్రమం ఉంది, రేపు 13వ తారీఖున కోలాటం ఉంది, తర్వాత తన్మయ్ వాళ్ళ ప్రోగ్రాం అనేది 14వ తారీఖున నిర్వహిస్తున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ముందు దిగ్విజయంగా నెరవేరుస్తూ కార్యక్రమాలు జరుగుతున్నాం. నా పేరు కృష్ణ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్యాన్స్ సెంటర్ లో ప్రతి ఒక్క భక్తుడు అలాగే సహకరిస్తున్నందుకు కమిటీ మెంబర్లు అందరికీ ముందుగా కృతజ్ఞతలు. అలాగే దీనికి మా గణేష్ కు ఎంతో మా మీద ప్రోత్సాహం వల్ల మాకు ఇచ్చే ధైర్యం ఉంది కాబట్టి ఈ విధంగా సహకరిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు సహకరించిన డిపార్ట్మెంట్ కి కానీ, టీవీ ఆంగ్లేయులకు కానీ, దేనికైనా ఫుల్ సపోర్ట్ గవర్నమెంట్ పరంగా కూడా మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకి ఇలాగే ఇంతకు మించి ఇంకా 10 రెట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మీ పేరండి? నా పేరు వెంకట సుబ్బయ్య అండి. సార్ ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సార్? ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయ్యగారి తరఫున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈ ఫ్యాన్సీ సెంటర్ లో 10 సంవత్సరాల నుండి 19 సంవత్సరం ఈ వార్షికోత్సవం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి స్పెషల్ గా విగ్రహం తెప్పించి ప్రయాసాలు బాగా కష్టపడి తీసుకొచ్చి విగ్రహాన్ని ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత నిమజ్జనం చేస్తుంటామండి. ఈ కార్యక్రమానికి ఈ ఫ్యాన్సీ సెంటర్ లో ఉన్న షాపు వాళ్ళు, వ్యాపారస్తులు, పక్కన ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజా కార్యక్రమాలు జరుగుతాయండి స్వామివారికి. ప్రతిరోజు సాయంత్రం ఒక సాంస్కృతిక కార్యక్రమం కంపల్సరీగా జరుగుతుంటుందండి. ఒకరోజు ఒక కార్యక్రమంతో వివిధ కార్యక్రమాలు జరిపి అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో అందరు తలా సహాయ సహకారాలు అందించి ముందుకు సాగుతున్నామండి. ఈ మధ్య ఒక 3 సంవత్సరాల నుంచి లక్కీ డిప్ సిస్టమ్ పెట్టి ఒక టోకెన్ 200 రూపాయలు పెట్టి 200 రూపాయల టోకెన్ లో వచ్చిన వారికి లడ్డు ప్లస్ కూపన్ బహుమతి కింద ఫస్ట్ జూపిటర్ బండి ఇచ్చామండి. తర్వాత 2వ సంవత్సరం యాక్సిస్ ఇచ్చామండి. 3వ సంవత్సరం యూనికార్న్ బండి ఇస్తున్నామండి. అయిగాక కన్సల్టేషన్ బహుమతులు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అలాగే ముందు వెనక వచ్చిన కన్సల్టేషన్ బహుమతులకి ముందు పక్క కుంకుమ భరిన, వెనక వాళ్ళకి కుంకుమ భరిన తరఫున గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారంగా ఈ ఫ్యాన్సీ సెంటర్ వల్లే కాకుండా మిగతా జనాలు, మిగతా వ్యాపారవేత్తలు అందరూ కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారండి. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతాం. ఈ ఉత్సవం కమిటీ వచ్చి ఏర్పడి 10 సంవత్సరాలు అయిందండి.
మొన్న కరోనా టైంలో కూడా ఆపకుండా విగ్రహాన్ని పెట్టి ఈ ఫ్యాన్ సెంటర్ అందరూ సహకారం అందించి ప్రతిరోజు పూజా కార్యక్రమం ఉదయం సాయంత్రం ఉంటాయి మేడం అండి. పూజా కార్యక్రమం ఉంటాయి. సాయంత్రం వచ్చేసి కూపన్స్ అమ్మవారి పూజా సేవ పూలంగి సేవలు చేస్తుంటాము. తర్వాత ప్రతి సంవత్సరం దానామృతం పెడుతుంటాం ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా పోరాటం కానీ లెజెండ్స్ కానీ సాంస్కృతిక కార్యక్రమం బిగిన్ చేస్తుంటాం. లేకపోతే ఈ ఫ్యాన్ సెంటర్ లో వర్తక వ్యాపారాలు కాకుండా వర్కర్స్ కూడా మాకు ఎంతో సహకరిస్తారు. ఆర్థికంగానే మామూలుగా వర్క్ పరంగానే కుర్రలు కూడా మాకు సహకరిస్తారండి. తర్వాత ఈ ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని మేము కోరుకుంటూ. కిరణ్ బాబు సార్, మీరు ఈ సంవత్సరం ఇక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఇక్కడ ఇది 18వ సంవత్సరం ముగించుకుని 19వ సంవత్సరానికి వచ్చామండి. ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఫ్యాన్సీ సెంటర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు అందరూ బాగా సహకరించి ఈ కార్యక్రమానికి తోడ్పడతారండి. అలాగే ప్రతిరోజు నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి, తర్వాత వెంకటేశ్వర స్వామి పూలంగి సేవలు జరుగుతాయి, తర్వాత గానామృత కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే విగ్రహానికి దాతలు ఉంటారండి. అలాగే రోజు ప్రసాదానికి దాతలు ఉంటారు. అలాగే చందాలు కూడా సెంటర్ వారు ఇస్తారు, సహకరిస్తారు కార్యక్రమానికి. ఈ కార్యక్రమానికి ఇలాగే దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ గణేష్ మహారాజ్ ఆశీస్సులు ఉండాలని అందరికీ కోరుకుంటున్నామండి. నమస్కారం. సార్, ఇక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి విగ్రహం అనేది పెట్టి పూజలు చేస్తారు? ఇది 19వ సంవత్సరం అండి. 18 సంవత్సరాలు పూర్తయింది. ఇది 19వ సంవత్సరము. ఈ యొక్క వినాయకుడు మన ఫ్యాన్సీ సెంటర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని వ్యాపార సంస్థలతో అలాగనే ఈ ఫ్యాన్సీ సెంటర్ యొక్క 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క భారీ గణనాథుడికి 19వ సంవత్సరము ఈ సంవత్సరము. అలాగనే అన్ని వ్యాపార సంస్థలతోటి మా ఉత్సవ కమిటీ సభ్యులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు సాగుతున్నామండి. అందరూ సేవా కార్యక్రమానికి ముందుగా వస్తారు, నిలబడతారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తాము 7 రోజులు. మరియు అలాగనే స్వామి వారికి ప్రతిరోజు నిత్యం పూజా కార్యక్రమాలు, కలిసి పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూట పోలంగి సేవా కార్యక్రమాలు, అలంకారాలు ఈ యొక్క ఫ్యాన్సీ సెంటర్ లో ముఖ్యంగా అన్ని వ్యాపార సంస్థల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. ఇక ముందు కూడా అందరూ ఈ కార్యక్రమంలో అందరూ సేవా కార్యక్రమాలు నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు చేయాలని, విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నామండి. నమస్తే సార్, మీ పేరు? నిశాంత్ అండి. ఓకే, మీరు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టి పూజలు చేస్తున్నారు? మేము గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ పాత గ్రంథాలయం బజార్ అంటే ఇది వరకు ఒక వినాయకుడిని కొబ్బరికాయలతో అలంకరించడం, అలానే గాజులు, పసుపు కొమ్మలతో అలా వెరైటీగా అన్ని స్పెషల్ గా తయారు చేయించాము. కానీ అప్పుడు 15 ఏళ్ల క్రితం అవన్నీ సరిపోయేది. ఇప్పుడు ఖర్చులు పెరగడం వల్ల అవన్నీ భరించలేక ఇలా తెచ్చుకుంటున్నాము, తగ్గించుకొని ఇలా చేసుకుంటున్నాం. గత 15 సంవత్సరాల నుండి 7 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. రోజు పిల్లలతో భరతనాట్యం, లెజెండ్స్ ప్రోగ్రాము, దేవుడి కార్యక్రమాలు, భజన బృందాలు అలాంటివన్నీ చాలా జరుగుతాయి ప్రోగ్రామ్స్. అలానే రోజు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అందరు సహకరిస్తూ దాతలు ముందుకొచ్చి అలా చేయబట్టి ఇంత కార్యక్రమం మేము చేయగలుగుతున్నాము. అలానే ఈ యొక్క వినాయక చవితి ఏంది అంటే హిందువులందరూ కలిసి శుభ్రంగా బాగా పండగలాగా ఒక వాతావరణం చేసుకుంటాం 7 రోజులు. ఇక్కడ చూడండి, ఇక్కడ షాపులో ఉన్నోళ్ళు ఏదో బాగుండి ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలవటం, అందరం సాయంత్రం కలిసి కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఇలా మన పండగ వాతావరణం అనేది బాగుంటుంది ఇక్కడ. అలానే ఈ యొక్క 7 రోజులు స్వామివారికి డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్స్, స్వామివారి యొక్క భజన బృందాలు అలా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఎంతున్నా కూడా దాతలు అనేది ముందుకొచ్చి సహకరిస్తారు అందరూ. ఇక్కడ వ్యాపారస్తులు కానీ అందరూ తమ యొక్క వ్యాపారాలు 7 రోజులు కూడా మాకు ఎలా ఉన్నా ఇబ్బంది ఏం లేదు, మేము అందరం ఉంటాం, దేవుడి కార్యక్రమం జరిపిద్దామని ముందుకు వస్తారు. అది ఈ పాత గ్రంథాలయం బజార్ ఒక కమిటీ పద్ధతి.